పెద్దలకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి, తెలుగు భాష కోసం కృషి చేసిన నెరిగెం గ్రామస్తులకి, నెరిగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మీరు చదివి మన ప్రాంతంలో నేటికి తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకుంటూ మన పాతకాలం నాటి సంస్కృతి సంప్రదాయాల్ని ఈ పదిటికి నిలబెడతా ఉండే నెరిగెం గ్రామము, పంచాయతీ, సూళగిరి తాలూకా, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. ఈ అద్భుతమైన పండుగలో శ్రీ వనమునేశ్వర స్వామి దేవాలయము మరియు పంచముఖ ఆంజనేయ స్వామి పల్లకి ఉత్సవాల సందర్భంగా ఈ పొద్దు అద్భుతమైన భరతనాట్యం, ఆ పిల్లలకి విద్య నేర్పిన గురువుల పాదాలకి వందనాలు, అద్భుతంగా ప్రదర్శన చేసి, అదేవిధంగా సుగమ సంగీతం. మన ప్రాంతంలో కళాకారులకు, కళాభిమానులకు వధువు లేదు. ఎక్కడ చూసినా కదిలిస్తే చాలు లేసుకుంటారు. ఇప్పుడు పాట పాడిన ఆ అన్న పేరేమో తెలియదు నాకు. ఏం సార్ పేరు? గంగరాజా. నిజంగానే ధన్యవాదాలు సార్. తబలా మాస్టర్లు ధన్యవాదాలు. అదే కళ అనేది. ఆ కాలంలో కళకొచ్చి విద్య లేదు. అప్పుడంతా 2వ క్లాస్ 3వ క్లాస్ ఎదుర్కొంటే పెద్ద విషయము. కానీ కళ అంత బాగా మెత్తుకుంటా ఉండే. దాన్నే పెద్దోళ్ళు చెప్తారు, బాల్యం విద్య బంగారు విద్యతో సమానం అంటారు. బిడ్లకి బాల్యంలో విద్య నేర్పితే ఏమైనా కలగంట పోతుంది, కడగంట పోతుందని ఒక సంతోషము. ఈ సందర్భంగా నన్ను మీ ఊరికి పిలిచేదానికి పాపము ఒక ఏడాది ముందరే ఈ చిన్నోళ్ళు మా కోసము కెలమంగళానికి వచ్చిండ్రు ఎదుర్కొని. సార్ మీరు ఒక దినం మా ఊరికి రావాలా, మా ప్రాంతంలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పాలా, మా దేవస్థానం గురించి చెప్పాలా, మా స్కూల్ గురించి చెప్పాలా అని ఇప్పుడే స్కూల్ గురించి రెడీ చేసి పెట్టిన వీడియో రేపు పొద్దునే మీకు అప్లోడ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో. ఏమిటికంటే మన ప్రాంతం యొక్క అద్భుతం ఎట్లంటే, మాకు 5 ప్రాంతాలు. మాకు డెంకనికోట, అంచెట్టి, సూళగిరి, ఒసూరు, యాపనపల్లి. ఈ బెల్ట్ లో మొత్తం మనమంతా తెలుగోళ్లే. ఆ కాలంలో మన పూర్వీకులు వచ్చారో తెలియదు కానీ మా ఈ బెల్ట్ లో మొత్తంగా 1950 ఇంకా మనల్ని ఇదే తమిళనాడు ప్రభుత్వమే తెలుగు నేర్పించింది. మనం ఎక్కడ ఆంధ్రానింకానో ఆంధ్ర గవర్నమెంట్ మనం చదివిలేదు. మనం చదివిపించింది ఇదే గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంటే. కామరాజ్ నాయుడు గారి ఫీల్డ్ లోనే మనకు స్కూల్ కట్టించింది. అప్పుడు వాళ్ళ పెద్దలు ఏం చెప్పారు తెలిసిన, బిడ్లకి విద్య నేర్పండి, యా భాష అయినా పర్వాలేదు, వాళ్ళ మాతృభాష వాళ్ళు నేర్చుకొని, వాళ్ళ ప్రాంతంలో ఉండే భాష వాళ్ళు నేర్చుకొని చదువుని ఈ స్కూల్ ఉంటే చాలు, అందరికి బిడ్లకి చదువు ఉంటే చాలు అని చెప్పి అట్లా అద్భుతంగా మనం నేర్పించిన విద్యతో ఈ పొద్దు మనం ప్రతి కార్యక్రమాలను, ప్రతి ఊర్లను ఒక చిన్న అవకాశం చిక్తే చాలు. మా తబలా మేషన్ చిక్కినట్ల ఒక స్టేజ్, ఒక అవకాశం చిక్తే చాలు. అట్లా బూడిద లోపల ఉంటారు, నిప్పుతారా ఉంటారు. అట్లా అవకాశం చిక్తే పైన అట్లా లేసుకుంటారు. అట్లా లేసుకుందే డైనీ కొట్టాడు ఇంకా మేము. ఈ పొద్దు హాయ్ ఫ్రెండ్స్ దండాలు అంటే చాలు హృదయాల్లో నిండిపోయిన ఎన్నో ఏండ్ల చరిత్రని ఈ పొద్దు మనం బయట పెట్టాలనుకుంటాము. కానీ దాన్ని చెప్పేదానికి, వినేదానికి మనుషులు కావాలా. అయినే మనుషులు కరువైపోయినారు. ఎట్లా కరువైపోయినారంటే ఉండారు కానీ లోపలనే ఉండరు. మనకి అలా మన ఇంట్లో చెప్పేది ఒకరు కొడక, ఒకరు శుద్ధకు పోవద్దు, ఒకరు తంటకు పోవద్దు, మన బతుకేమో మనం బతుకుతాము, వేరే వాళ్ళ కథ మనకు వద్దు అని నేర్పించేస్తుంది. మనం ఈ పొద్దుకు ఈదికే పోలే. కానీ ఈ దిగ్గన పోతే మంచి విధంగా మంచి విధంగా పోతే మనకి భగవంతుడు ఎవదో అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఒక మంచి స్టేజ్ ఇస్తుంది. భవిష్యత్తులో మనకి ఒక మంచి కార్యక్రమం వస్తుంది. ఓ పాప పాట పాడా. ఆ పాపకు రాగమో తాళమో తెలిసినో తెలియదో కానీ ఆ తాళాన్ని మెయింటైన్ చేసింది మా గురువులు తబలా మాస్టర్ గారు. వారికి జోరుగా చేతట్టాల. నువ్వేనమ్మా, మీరు పాడిన పాట తాళం లేదు, కాకపోతే నువ్వు నేర్చుకుంటా ఉండవు కాబట్టి తాళం లేకపోయినా ఆ తాళాన్ని కంట్రోల్ చేసింది మాత్రము తబలా మాస్టర్లే. వీళ్ళిద్దరు లేకుంటే ఆ బొండి గుడుగులాపుతా, ఆ బొండి ఆడి నిలిచిపోయింది. అంటే ముఖ్యంగా ఆ కళని నిలబెట్టేదాని కోసం. ఇప్పుడు వాళ్ళు ఒక్క శృతి తప్పిస్తే నీ పాట డమరైన, నువ్వు పాడినట్లే. దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుని వచ్చి అద్భుతంగా నిలబెట్టి, అదే విధంగా మా గురువులు అద్భుతంగా పాడుతూ ఉన్నారు. మాకు చాలా సంతోషము.
ప్రతి వీడియోల్ని, ప్రతి కార్యక్రమాలని మేము మా ప్రాంతంలో చూస్తూ ఉంటాము. నేను ఆంధ్ర ఓడేం కాదు, నేను డైలీ కొట్టోడే. కాకపోతే 10 ఏళ్ళకి ముందర ఒసూరు కథలు అని చెప్పి న్యూస్ పేపర్లో 25 కథలు రాసిన ఆంధ్రజ్యోతిలో. మా ప్రాంతంలో సంస్కృతి సంప్రదాయాలు అనేది పూర్వకాలం ఇంకా మన ముత్తాతల కాలం నుంచి ఇచ్చిపోయినారు. వాటిని కాపాడుకోవాలా. ఆ కాపాడుకునే దానికి ఏం కారణం అంటే బయటికి ఎవరు వస్తా లేదు. యాలు వస్తా లేదంటే ఇట్లనే మనకేలెత్తు ఎవరేమో చేసుకుంటారు, మనకేం పట్టించింది అనుకుని ఉండకుండా మనము బయటకు వచ్చి మన లోపల ఉండే విద్యను కూడా బయట పెట్టి వచ్చే దానికోసమే మేమేం చేస్తామంటే, హాయ్ ఫ్రెండ్స్,